ఎంఎస్ స్వామినాథన్ ఫుడ్ అండ్ పీస్ అవార్డు. భారతదేశ హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్‌కు నివాళిగా ఎంఎస్ స్వామినాథన్ ఫుడ్ అండ్ పీస్ అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ అవార్డును ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ మరియు ది వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందిస్తాయి. ఆహార భద్రత, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించే వారి కృషిని గుర్తించి ఈ అవార్డును ఇవ్వనున్నారు. ఇక 2025 సంవత్సరం ఎంఎస్ స్వామినాథన్ ఫుడ్ అండ్ పీస్ అవార్డును నైజీరియా శాస్త్రవేత్త డాక్టర్ అడెమోలో అడెన్లేకు అందజేశారు. దీంతో ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా డాక్టర్ అడెమోలో అడెన్లే చరిత్ర సృష్టించాడు. ఇక ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోడీ ఎంఎస్ స్వామినాథన్ స్మారక నాణెంతో పాటు స్టాంపును కూడా విడుదల చేశాడు. జలప్రవేశం చేయనున్న 2 ప్రాజెక్ట్ 17A నౌకలు. భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి నౌకలను ఆగస్టు 26వ తేదీన జలప్రవేశం చేయనున్నారు. విశాఖపట్నంలో 2 భారతీయ షిప్యార్డుల నుంచి 2 ప్రధాన నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఐఎన్ఎస్ హిమగిరిని కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ నిర్మించగా, ఐఎన్ఎస్ ఉదయగిరిని ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించాయి. ఐఎన్ఎస్ ఉదయగిరి నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ నౌకగా గుర్తింపు పొందింది. ఇక ప్రాజెక్ట్ 17Aలో భాగంగా 7 నౌకలను నిర్మిస్తున్నారు. అందులో ఆల్రెడీ 3 నౌకలు పూర్తయ్యాయి. ఇక ఆ 7 నౌకల వివరాలు చూసుకుంటే, అందులో మొదటిది ఐఎన్ఎస్ నీలగిరి. ఇది 2019వ సంవత్సరంలో భారత నావికా దళంలో చేరింది. రెండవది ఐఎన్ఎస్ ఉదయగిరి, మూడవది ఐఎన్ఎస్ హిమగిరి. ఈ 2 నౌకలు ఆగస్టు 26వ తేదీన భారత నావికా దళంలో చేరబోతున్నాయి. ఇక నాలుగవది ఐఎన్ఎస్ దునగిరి, ఐదవది ఐఎన్ఎస్ తారాగిరి, ఆరవది ఐఎన్ఎస్ వింధ్యాగిరి, ఏడవది ఐఎన్ఎస్ మహేంద్రగిరి. మిగిలిన 4 నౌకలు నిర్మాణ దశలో ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో భారత నావికా దళంలో చేరనున్నాయి. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కృత్రిమ వర్ష ప్రయోగం. భారతదేశం మొట్టమొదటిసారిగా డ్రోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్లౌడ్ సీడింగ్ ప్రయోగం చేసింది. రాజస్థాన్లోని జైపూర్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ జరుగుతుంది. యుఎస్ ఆధారిత టెక్నాలజీ కంపెనీ జెన్ఎక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా దీనిని ప్రారంభించాయి. కృత్రిమ వర్షాన్ని కురిపించడం, జలాశయాన్ని పునరుద్ధరించడం, జీవ వైవిధ్యాన్ని పెంచడం దీని యొక్క లక్ష్యం. భారతదేశ ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాల స్థానం. దేశం నుంచి జరిగే ఎగుమతుల్లో గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. గుజరాత్ రాష్ట్రం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 9.83 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు చేసినట్లు భారత ఎగుమతి సంఘాల సమాఖ్య తెలిపింది. ఇది దేశ ఎగుమతుల్లో 26.6% ఉండటం విశేషం. ఇక ఆ తర్వాతి స్థానాలలో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.8 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు చేసింది. ఇది భారతదేశ ఎగుమతుల్లో 4.75%గా ఉంది. ఇక తెలంగాణ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.66 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు చేసింది. ఇది భారతదేశ ఎగుమతుల్లో 4.37%గా ఉంది.
అలాగే ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 37.02 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయని తెలిపింది. ఆపరేషన్ అలర్ట్ 2025 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాజస్థాన్ సరిహద్దుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆపరేషన్ అలర్ట్‌ను చేపట్టింది. దీనిని హై ఇంటెన్సిటీ సెక్యూరిటీ డ్రైవ్‌గా చెప్పుకోవచ్చు. సరిహద్దుల్లో భద్రతను బలోపేతం చేయడానికి ఆపరేటింగ్ విధానాలను రిహార్సల్ చేయడం ఆపరేషన్ అలర్ట్ యొక్క లక్ష్యం. ఆపరేషన్ అలర్ట్ 2025 ఆగస్టు 11 నుంచి ఆగస్టు 17 వరకు నిర్వహించారు. 1090 మందికి గ్యాలంటరీ మెడల్స్ ప్రదానం. 2025 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 1090 మందికి కేంద్రం గ్యాలంటరీ అవార్డులను ప్రదానం చేసింది. ఇందులో 233 శౌర్య పథకాలు ఉన్నాయి. అలాగే 99 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, అలాగే 758 మెరిటోరియస్ సర్వీస్ పథకాలు ఉన్నాయి. ఇక విధి నిర్వహణలో ఎదుర్కొనే ప్రమాదాలను పరిగణలోకి తీసుకొని ప్రాణాలను కాపాడడం, ఆస్తిని రక్షించడం, నేరాలను నిరోధించడం లేదా నేరస్తులను పట్టుకోవడంలో చేసిన ధైర్యసాహసాలకు శౌర్య పథకాన్ని ప్రదానం చేస్తారు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, ఇటీవల ఎంఎస్ స్వామినాథన్ జయంతి సందర్భంగా ఏ అవార్డును ప్రవేశపెట్టారు? ఏ. ఎంఎస్ స్వామినాథన్ గ్రీన్ రెవల్యూషన్ అవార్డ్, బి. అగ్రికల్చర్ పీస్ అవార్డ్, సి. ఫుడ్ అండ్ పీస్ అవార్డ్, డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఫుడ్ అండ్ పీస్ అవార్డ్. 2025 సంవత్సరంలో వరల్డ్ హెరిటేజ్ సైట్గా నామినేట్ చేసిన ప్రదేశం ఏది? ఏ. గోల్కొండ, బి. ఎర్రకోట, సి. బెంగళూరు ప్యాలెస్, డి. సార్నాథ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సారనాథ్. భారతదేశంలో అత్యంత పొడవైన మార్గం గల వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడ ఉంది? ఏ. ముంబై పూణే కారిడార్, బి. నాగ్పూర్ పూణే కారిడార్, సి. ఢిల్లీ ముంబై కారిడార్, డి. గుజరాత్ ముంబై కారిడార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నాగ్పూర్ పూణే కారిడార్. న్యాయబంధు కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, సి. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, డి. ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ. రాష్ట్ర ఆరోగ్య నియంత్రణ శ్రేష్ఠతా సూచికను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ, బి. ఆయుష్ మంత్రిత్వ శాఖ, సి. స్త్రీ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ. రాష్ట్రపతి ఎన్నికల్లో వివాదం తలెత్తితే అది ఎవరి దృష్టికి తీసుకెళ్తారు? ఏ ప్రధాన ఎన్నికల కమిషనర్, బి పార్లమెంట్, సి సుప్రీంకోర్టు, డి ప్రధానమంత్రి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సుప్రీంకోర్టు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 71 ప్రకారం రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అన్ని సందేహాలు మరియు వివాదాలను భారత సుప్రీంకోర్టు విచారించి పరిష్కరిస్తుంది. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో మొదట ఎన్ని భాషలు ఉండేవి? ఏ 12, బి 14, సి 16, డి 18. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 14. 1950 సంవత్సరంలో రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో 8వ షెడ్యూల్లో 14 భాషలు ఉండేవి. అప్పటి నుంచి ఈ షెడ్యూల్ను 3 సార్లు సవరణ చేశారు. ప్రస్తుతం రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో 22 భాషలు ఉన్నాయి. లోక్సభకు మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఏ 1950, బి 1951, సి 1953, డి 1954. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1951. లోక్సభ మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకు జరిగాయి. ఈ ఎన్నికలు 489 స్థానాల అభ్యర్థుల కోసం జరిగాయి. ఇక లోక్సభ మొదటి సెషన్ 1952 మే 13వ తేదీన ప్రారంభమైంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు? ఏ 1972, బి 1974, సి 1976, డి 1978. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1972. వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని భారత పార్లమెంట్ 1972 సంవత్సరంలో రూపొందించారు. ఇది మొక్కలు మరియు జంతుజాతుల రక్షణ కోసం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదించకపోతే ఏం చేయాలి? ఏ ఆర్థిక మంత్రి మాత్రమే రాజీనామా చేయాలి, బి కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టాలి, సి ముఖ్యమంత్రితో పాటు మంత్రిమండలి రాజీనామా చేయాలి, డి గవర్నర్ ఆర్థిక మంత్రిని సస్పెండ్ చేయవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ముఖ్యమంత్రితో పాటు మంత్రిమండలి రాజీనామా చేయాలి. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం చెందలేదంటే ప్రభుత్వం శాసనసభ విశ్వాసాన్ని కోల్పోయిందని అర్థం. శాసనసభలో మెజారిటీ లేని పక్షంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రిమండలి కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది.